దర్శకుడిగా మారిన తర్వాత కూడా మీ అబ్బాయికి మీరు తగినంత బ్రేక్ ఇవ్వగలిగారా మీ దృష్టిలో? జీరో. జీరో. అపకారం చేశాను. అపకారం చేశారా? ఏం బాధపడ్డారా ఎప్పుడైనా? చేయలేకపోయా. బట్ ఉపకారం చేయాలనే ప్రయత్నంలో నుంచి ఈల్డ్ అపకారం. ఎందుకంటే అతను హీరో అవుతాడనేది నాకు ఏ క్వశ్చన్ లేదు. వాల్డెన్లో మూవింగ్ డేల్ అని వైజాగ్లో ఏదో షాప్ పెట్టాం. డిగ్రీ అయిపోయినాక అక్కడ యాక్టివిటీ కోసం పెట్టాను. అక్కడ అందరూ ఎంకరేజ్ చేశారు, నువ్వు అందంగా ఉంటావు, పొడుగ్గా ఉంటావు, నీ వాయిస్ బ్రహ్మాండం, ఘంటసాల తాళ్ళు అందరూ ఎంకరేజ్ చేశారు, దేశం అంతా ఎంకరేజ్ చేశారు. అట్లాగే క్యాప్టెన్ నాగార్జున ఒక సినిమా అక్కడ తీశాను నేను. నాగార్జున కూడా వచ్చాడు ఆ సినిమాలో. వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, మా ఇంట్లోనే ఉండేవారు. నాగేశ్వర ఫ్యామిలీలంతా కూడా. నాగార్జున కూడా ఫ్యామిలీ చదువుకున్నప్పుడు కూడా మా ఇంట్లోనే ఇంజనీరింగ్ చదివాడు. దాంతో ఎంకరేజ్ చేయడం మొదలెట్టాడు. నాకు వచ్చిన ఉత్తరం ముక్క రాశాడు, నాది ఇది కోరిక, నాకు సినిమాలో యాక్ట్ చేయాలని ఉంది, అందరూ బాగున్నారంటున్నారు అన్నారు. ఇప్పుడు ఏం చేయాలి నేను? నాకు వచ్చిన థాట్ ఒకటే, ఏ రోజుల్లో సినిమా వాళ్ళంటే అసహించుకుంటారు, ఏ రోజుల్లో నాటకాల వాళ్ళంటే అసహించుకుంటారు, ఆ రోజుల్లో మా నాన్నగారు సినిమాలకు పంపించారు. ఏ పుట్లో ఏ పవన్ ఎవరు చెప్పలేము. ఇవాళ వాడు నేను యాక్ట్ చేయాలంటున్నాడు, ఏమో అని దీన్ని బట్టి వెంటనే యాక్సెప్ట్ చేశారు. బట్ అక్కడ దుర్బుద్ధి ఏంటంటే స్వార్థం ఒకటి అడ్డం వచ్చింది. మిగతా వాళ్ళు అయితే చెడగొడతారని మనమే తీద్దాం, బ్యానర్ ఉంది కదా మనకని మొదలెట్టేసి తీయటంలో కూడా ఇంకా దురాశ ఏంటంటే అక్కడ కత్రుంక కిలాడని సంజయ్ దత్ ఇద్దరు హీరోలు యాక్ట్ చేశారు. అవును, అన్ని క్యారెక్టర్స్ చేయగలడు ఈ హీరో అని చూపించడం కోసం 2 క్యారెక్టర్లు ఒకళ్ళు సినిమా తీసా, ఓవర్ బర్డెన్ వెయిట్ చేసా, కొంగిపోయి సూపర్ ఫ్లాప్ ఇచ్చా. ఆ ఫ్లాప్ తర్వాత మళ్ళీ అతనికి ఉపయోగపడే విధంగా నేనేం పడలా. తన సొంత కాళ్ళ మీద తనబడి, తను కష్టపడి, ఎన్నో అపవాదులు ఎందరో తిడుతుంటే ఇది వాయిసా, ఇది ఒక ముఖమా, ఇది ఒక హీరో అని ముఖం మీద తిట్టినా కానీ పడి ఈ రోజున హీరోగా, ఒక నిర్మాతల హీరోగా, అందులో అండర్లైన్ ప్రతి నిర్మాత కూడా అంత మంచి హీరో, నిర్మాత బాగుకోరే హీరో, నిర్మాతలు నష్టపోకూడదు అనుకునే హీరో జగపతి బాబు అని ఇచ్చే కొడుకునివ్వటం. ఈ రోజున ఆ రోజున రాజేంద్ర ప్రసాద్ గారు అబ్బాయి జగపతి బాబు అన్నారు, హ్యాపీగా ఉన్నాను. ఈరోజు జగపతి బాబు ఫాదర్ రాజేంద్ర ప్రసాద్ అంటున్నారు, అది పుత్రోత్సాహం. అందుకన్నా ఏ తండ్రికి కావాల్సిన ఇంకోటి లేదు. అతను హీరో అవుతాడనేది నాకు ఏ క్వశ్చన్ లేదు. వాల్డెన్లో మూవింగ్ డేల్ అని వైజాగ్లో ఏదో షాప్ పెట్టాం. డిగ్రీ అయిపోయినాక అక్కడ యాక్టివిటీ కోసం పెట్టాను. అక్కడ అందరూ ఎంకరేజ్ చేశారు, నువ్వు అందంగా ఉంటావు, పొడుగ్గా ఉంటావు, నీ వాయిస్ బ్రహ్మాండం, ఘంటసాల తాళ్ళు అందరూ ఎంకరేజ్ చేశారు, దేశం అంతా ఎంకరేజ్ చేశారు. అట్లాగే క్యాప్టెన్ నాగార్జున ఒక సినిమా అక్కడ తీశాను నేను. నాగార్జున కూడా వచ్చాడు ఆ సినిమాలో. వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, మా ఇంట్లోనే ఉండేవారు. నాగేశ్వర ఫ్యామిలీలంతా కూడా. నాగార్జున కూడా ఫ్యామిలీ చదువుకున్నప్పుడు కూడా మా ఇంట్లోనే ఇంజనీరింగ్ చదివాడు. దాంతో ఎంకరేజ్ చేయడం మొదలెట్టాడు. నాకు వచ్చిన ఉత్తరం ముక్క రాశాడు, నాది ఇది కోరిక, నాకు సినిమాలో యాక్ట్ చేయాలని ఉంది, అందరూ బాగున్నారంటున్నారు అన్నారు. ఇప్పుడు ఏం చేయాలి నేను? నాకు వచ్చిన థాట్ ఒకటే, ఏ రోజుల్లో సినిమా వాళ్ళంటే అసహించుకుంటారు, ఏ రోజుల్లో నాటకాల వాళ్ళంటే అసహించుకుంటారు, ఆ రోజుల్లో మా నాన్నగారు సినిమాలకు పంపించారు. ఏ పుట్లో ఏ పవన్ ఎవరు చెప్పలేము. ఇవాళ వాడు నేను యాక్ట్ చేయాలంటున్నాడు, ఏమో అని దీన్ని బట్టి వెంటనే యాక్సెప్ట్ చేశారు. బట్ అక్కడ దుర్బుద్ధి ఏంటంటే స్వార్థం ఒకటి అడ్డం వచ్చింది. మిగతా వాళ్ళు అయితే చెడగొడతారని మనమే తీద్దాం, బ్యానర్ ఉంది కదా మనకని మొదలెట్టేసి తీయటంలో కూడా ఇంకా దురాశ ఏంటంటే అక్కడ కత్రుంక కిలాడని సంజయ్ దత్ ఇద్దరు హీరోలు యాక్ట్ చేశారు. అవును, అన్ని క్యారెక్టర్స్ చేయగలడు ఈ హీరో అని చూపించడం కోసం 2 క్యారెక్టర్లు ఒకళ్ళు సినిమా తీసా, ఓవర్ బర్డెన్ వెయిట్ చేసా, కొంగిపోయి సూపర్ ఫ్లాప్ ఇచ్చా. ఆ ఫ్లాప్ తర్వాత మళ్ళీ అతనికి ఉపయోగపడే విధంగా నేనేం పడలా. తన సొంత కాళ్ళ మీద తనబడి, తను కష్టపడి, ఎన్నో అపవాదులు ఎందరో తిడుతుంటే ఇది వాయిసా, ఇది ఒక ముఖమా, ఇది ఒక హీరో అని ముఖం మీద తిట్టినా కానీ పడి ఈ రోజున హీరోగా, ఒక నిర్మాతల హీరోగా, అందులో అండర్లైన్ ప్రతి నిర్మాత కూడా అంత మంచి హీరో, నిర్మాత బాగుకోరే హీరో, నిర్మాతలు నష్టపోకూడదు అనుకునే హీరో జగపతి బాబు అని ఇచ్చే కొడుకునివ్వటం. ఈ రోజున ఆ రోజున రాజేంద్ర ప్రసాద్ గారు అబ్బాయి జగపతి బాబు అన్నారు, హ్యాపీగా ఉన్నాను. ఈరోజు జగపతి బాబు ఫాదర్ రాజేంద్ర ప్రసాద్ అంటున్నారు, అది పుత్రోత్సాహం. అందుకన్నా ఏ తండ్రికి కావాల్సిన ఇంకోటి లేదు.